హాయ్ ఎవ్రీవన్. నిన్న అన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చాను. సో చాలా డేస్ అయిందండి వచ్చి. అయితే మా వదినమ్మ, పెద్దమ్మ చాలా వెరైటీస్ అయితే మా కోసం ప్రిపేర్ చేశారు. ఇదిగో చూస్తున్నారు కదా వీడియోలో. గారెలు, చికెన్ కర్రీ, ఇంకా మటన్ కర్రీ. నెక్స్ట్ వచ్చేసి నాకు ఎంతో ఇష్టమైన కోకోనట్ రైస్. ఎప్పుడు వచ్చినా సరే నాన్ వెజ్ కర్రీస్ అయితే ఉంటాయి. కాకపోతే నాకు చాలా బాగా ఇష్టమైంది, చాలా బాగా చేస్తారండి కోకోనట్ రైస్ అండి. నాకు చాలా ఇష్టం. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చాలా హ్యాపీగా అన్నయ్య వాళ్ళ ఇంట్లో నా లంచ్ అయితే కంప్లీట్ అయ్యింది. నేనే కాదండి, నా ప్లేస్లో ఎవరు వచ్చినా సరే ఇంతే ప్రేమగా అభిమానంగా వాళ్ళు చూసుకుంటారు. అంటే మా ఫ్యామిలీస్ మొత్తం అంతే. డబ్బునైతే చూసుకోమండి, మనుషుల్నే చూసుకుంటాము. ఎవరు ఏమనుకున్నా పర్వాలేదండి. నా వాళ్ళని నేను చూసినప్పుడు నేను చాలా ధైర్యంగా ఫీల్ అవుతాను. నా పుట్టిల్లు, నేను ఎప్పుడు వెళ్ళినా ఆదరించే మనుషులు నాకు ఉన్నారు. అలా అని చెప్పి కావాలని వాళ్ళని నేను బాధ పెట్టను. మా అమ్మా నాన్న మమ్మల్ని ఎలా చూసుకుంటారో అంతే అభిమానంగా అన్నయ్య వాళ్ళు కూడా చూస్తారు. అంతే కదండి. కష్టాలు, బాధలు, కన్నీళ్ళు ఇవన్నీ కామన్, ప్రతి మనిషికి కూడా ఉంటాయి. అంతే తప్ప డబ్బున్న వాళ్ళకి ఒకలాగా, లేని వాళ్ళకి ఒకలా రావు కదా. అందరికీ ఈక్వల్గా ఉంటాయి ఇవి. కాకపోతే ఉన్నవాళ్ళు ఉన్నట్టుగా, లేని వాళ్ళు లేనట్టుగా బాధపడతారు, అంతే కదా. ఏమో, ఇంత హ్యాపీ టైంలో అవన్నీ ఎందుకు. నైట్ కూడా పెద్దమ్మ అయితే నాకు క్యారేజ్ పంపించింది. ఇంటికి వెళ్ళాక రిస్క్ పడద్దు ఎందుకమ్మా అని. ఇక ఏం చేస్తాం, వద్దని అయితే అనలేం కదా. నాకైతే నాన్ వెజ్ కర్రీస్ ఇవన్నీ కనిపించట్లేదండి. ఇందులో వాళ్ళ ప్రేమ, అభిమానం కనిపిస్తుంది అంతే. ఉండమన్నారు కానీ కుదరలేదు. అసలైతే అన్నయ్యకి తెలియదు నేను వీడియోస్ తీస్తున్నట్టు. అన్నయ్య వర్క్లో ఉన్నారు. నచ్చదండి, ఫస్ట్ నుంచి అన్నయ్యకి నచ్చదు. ఫస్ట్లో 2 వీడియోస్ తీశాను, వద్దన్నారు, ఆఫ్ చేశాను. ఇప్పుడు మళ్ళీ తీస్తున్నాను. ఏమో కొంచెం మెమోరీస్గా ఉంటుంది, మీ అందరు కూడా షేర్ చేద్దాము అన్నట్టుగా. ఈ వీడియో చూశాక ఏమంటారో మరి తెలీదు. ఓకేనండి, బాయ్ బాయ్.